ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాభయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. బుద్ధిర్బలమసోధైర్యం నిర్భయత్వరోగతాం అజాడ్యం వాక్కుటత్వం చరమస్మరణాత్ భవేత్. భగవద్బంధులారా, ఈరోజు మనం సుందరకాండలో 16వ సర్గ సముహూర్తమేవ ధ్యాత్వా భాష్పపర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలాపః. యది సీతాస్తి దుఃఖాతో కాలో హి దురితిక్రమః. సీతమ్మను చూస్తూ రాముని జ్ఞానిస్తూ ఉండగా తనకు తెలియకుండానే హనుమకి తీవ్ర దుఃఖం కలిగి కన్నీళ్లు ఆపలేనంతగా రాసాగాయి. లక్ష్మణులంటి వారికి కూడా సేవింపదగిన సీతమ్మకే కష్టం వస్తే ఇక చెప్పాలా? విధిని దాట సత్యం ఎవరికి కాదు. రామలక్ష్మణ పరాక్రమకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి వర్షాకాలంలో గంగా నదిలాగా వేదపడటం లేదు. తనని ఆశ్రయించే పల్లివాడి గుహనికి, వానరుడు సుగ్రీవునికి, గ్రద్ద జటాయువుకు ఇలా అభయాన్ని చేసి నువ్వు రామునుకుంటే తనని హింసించే రాక్షస స్త్రీల విషయంలోనూ దయదల్చి శీలం సీతమది. ఈ విషయంలోనూ ఎవరు ఎక్కువ కాదు, సమానం. అరణ్య గమనానికి రామునికి 25 ఏళ్ళుంటే అమ్మవారికి 18 ఏళ్ళుండి దాంపత్య యోగ వయస్సు అయి ఉంది. ఉభయలకు కష్టపెట్టడానికైనా అరణ్యాలకి తీసుకోవాల్సి వస్తున్న ఆమెను వనాలకు వద్దని అంటే రాకమాన ఉంది. ఆమె భర్త కష్టపెట్టరాదు, భర్త కష్టాల్లో ఉండగా భార్య సుఖిస్తూ ఉండరాదు. అందుకని ఇద్దరు ఉత్తమ నడవడిక కూడా సమానమే. తన వద్ద లేకున్నా తెచ్చి ఇచ్చే లక్షణంలో రఘువంశంలో పుట్టి రాఘవుడు ఇతరైతే దేహం కూడా తనది భావించినంతటి వైరాగ్యంలో విదేహిలో జన్మించిన ఆమె వైదేహి అయింది. ఈయన నల్లల కన్ను వాడైతే ఆమె కూడా నల్ల కన్నులదే అయినా స్త్రీ సహజ సౌందర్యం అనేది ఈయన కంటే ఎక్కువ కలిగినది ఆమె. తనని భయపెడుతున్న రాక్షసులను కూడా ముఖం చిట్లించి చూడని ఈమె కోసమే రావణుని మించిన వాదిని, రామునితో సమాన కబంధుని, జనస్థాన రాక్షసుని, కరదూషణ త్రిశూలని రాముడు చంపాడు. మహాసుగ్రీవునికి ఐశ్వర్యం లభించినా నేను సముద్రాన్ని దాటి వచ్చిన కారణం సీతమ్మే కదా. సముద్రం చుట్టూ ఈ భూమినే కాదు, ఈమె కోసం జగత్తుని తలకిందులు చేసిన అది సరే. ములో ఒక సామ్రాజ్యం సీతమ్మలో 16వ వంతు పవిత్ర యజ్ఞం కోసం దొరుకుతుండగా అయోధ్య ఈమె జనకుని అనుగ్రహించి కూతురైంది. దశరథుని పెద్ద కొడలని రామునికి ఇష్టలాలే భోగాలకి తగిన వయసులో భోగాలను విడిచింది. ఆభరణాలు ధరించగల శక్తి ఉండి కాదని బంగారు ప్రాసాదాల్లో ఉండగలిగి భర్త కోసం నిర్జనారణ్యానికి వచ్చింది. రమ్యమైన ఆహారాలు తినగలిగి కందమూలాలనే సేవిస్తోంది. దాసీజనం ఉండి మెత్తని చిరునవ్వుతో కష్టాన్ని సహిస్తుంది. బంధుజనం ఎందరో ఉన్న రాక్షస స్త్రీల నడుమ ఉంది. ఆపదల పొందవిలులేని జన్మనెత్తి ఆపద నడుము చిక్కి ఎవరిని చూడక, ఎవరితో మాట్లాడక, దేన్ని ఆలోచించగా రాముని ధ్యానిస్తున్న ఈమెను చూస్తుంటే కేవలం రాముని కోసమే శరీరం నిలుపుకొని ఉందని అనిపిస్తుంది. నాకు దుఃఖం కట్టలు దించుకుని వచ్చేస్తుంది. ఇంతకీ దప్పికైన వాడు చదివేంద్రాన్ని వెతికేటట్లు రాముడు సీతను అన్వేషించాడు. భర్త నామవరం నార్యాభూషణం భూషణాదపి ఏషాతలహితాతేన భూషణార్ఘన శోభతే. 26వ శ్లోకం. ఆభరణాలన్నిటికంటే ఆభరణం సైకే భర్తయే. ఈమె దూరంగా ఉన్నారు రాముడు తప్ప మరి వేరే వారెవరు జీవించి ఉండలేరు. ఏమి ఇలాంటి కష్టం అనిపిస్తూ మంచు గప్పిన తీగల ప్రియాన్ని పోగొట్టుకున్న చక్రవాకిల నాకు కనిపిస్తూ మధ్యస్థుడు అయినా నాకే చెప్పలేరు మనోవ్యధాలు కలిగిస్తూ దుఃఖం నాదే అనిపిస్తోంది అని భావించి ఈమె సీతమ్మను నిశ్చయించి శంసిపావృక్షం మెరుగుడు చెట్టు మీద కూర్చున్నాడు. విశేషాంశాలు ఏంటంటే, 1వది వర్షైక గుణాం భార్యాముద్వహే త్రిగుణోవర
దృష్ట్వా వర్షావా వయోమాత్రావరాచయాని ప్రమాణం. వరుణ వయసు, వధువు వయసు, వివాహ వయసు రెట్టింపు లేదా 3 రెట్లు ఉండాలి. భర్త మీద గౌరవం ఉండాలని, తనకంటే ఎక్కువని అనుభవ వ్యవహార జ్ఞానం ఉన్నవాడిని భార్య భావించాలంటే 2 రెట్ల వయసు గలవాడన్నారు. భర్త వయసు ఇంత ఉండటంలో మరికొన్ని లోతు విశేషాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అనవసరం. వివాహానికి సంబంధించిన మంత్రాలకి అర్థాలకి వేరే ఇట్లా చూసుకోవాలి మనం. వరతంతు మహర్షి శిష్యుడు కౌశికుడు వదను పలుమార్లు అన్న గురుదక్షిణ అడగమని నిర్బంధిస్తే 14 విద్యను నేర్పందని 14 కోట్లు తెమ్మన్నాడు వరతంతుడు. ప్రపంచానంతని జయించి సంపాదించినంతని సర్వస్వ దానం చేసి మట్టి కుండలతో రఘుమహారాజు మిగిలితే అతను చూసి వెళ్ళబోయాడు కౌశికుడు. అడిగి విషయం తెలుసుకుని కుబేరుని మీదకి దండెత్తాలని భావించాడు. ఆ రఘువు మీదకి రాకుండానే ధనాన్ని అతని ఖజానాలోనికి వర్షింపజేశాడు కుబేరుడు. అది 14 కోట్లు మించి ఉండగా 14 కోట్లు మించి వదిన కౌశికుడు నీకోసం తెచ్చిన ఇదంతా నీది అని రఘు వివాదపడ్డాడు. చివరికి కౌశికుని నిర్బంధపెట్టి అంతటిని అతనికి ఇచ్చి వేశాడు రఘు మహారాజు. భర్త మీద గౌరవం పెరిగి సంసారసంగా ఉండాలంటే తనకంటే భర్త ఎక్కువ అనే అభిప్రాయం తప్పనిసరి. ఒక కార్యాలయంలో అంతా సమానం ఉద్యోగం ఉన్న అందరూ పైన ఒకరి నుండి పనులు చేయిస్తాడు. నువ్వు నేను సమాన భావంతో ప్రారంభమైతే నువ్వెంత నీ లెక్కేమిటితో ముగుస్తుంది. కనీసం అతడు ఎక్కువతో ప్రారంభమైతే సమానం అన్నంతతోనైనా ముగుస్తుంది. భర్త ఆదరించకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి చదువు ఉద్యోగం ముఖ్యమని సారాంశం వచ్చేలాగా అనేక భంగిమల్లో వెలువడుతున్న పిచ్చి పిచ్చి కథలు, నవళ్ళు, చిత్రాల వలన ఎన్నో ఇల్లు ప్రశాంతంగా ఉండగలవు. భర్త రాజ్యం చేస్తే అర్ధసింహాసనంలో అడుగుకి పెడితే కటిక నేల మీద ఉండని నేర్పే చదువు ఇతిహాసాలది. రాజ్యం పోయిందనే మత్స్యకి ఒకసారి దుఃఖింపని సీతారాములు ఒకరొకరు దూరంగా ఉంటున్నామని దుఃఖించారు. విభాగతే భ్రాతారం భార్యం భాగ్యం పరిరక్షే మిత్రమాపాది జ్ఞానయాత్ పుత్రమంతే చ కర్మణి అన్నారు. వాటాలు పంచుకున్నాక కలిసిమెలిసి ఉంటే వాళ్ళు నిజమైన సోదరులు. భర్త సంపాదన తగ్గాక లేదా కష్టస్థితిలో ఉన్నప్పుడు వెంటనే ఉంటే ఆమె భార్య, ఆపదలో పక్కన ఉండేటప్పుడు వాడు మిత్రుడు, మరణశయ్య పక్క నుండి పోయిన పిమ్మట చేయవలసిన శ్రాద్ధాలు సరిగ్గా నిర్వహించేవాడు పుత్రుడని భావం. విదూషీమణులు ఇతిహాస కాలంలో ఎందుకు లేరు? చదవద్దని స్త్రీలపై నిషేధం ఏనాడు లేదు. కానీ ముందు నాటికి ఏది ఏమైనా ఉద్యోగానికైనా అంటూ చదవటం, ఆ ఆలోచనలో ఆడపిల్లలు చదువు ప్రారంభం చేయడం సరికాదు. చంద్రుని కళలు 16, రాముని గుణాలు 16. అందుకని రామచంద్రుడు అమావాస్య లేదా పూర్ణిమ అనేది 15వ కళ. ఇది ఒక కళ కాబట్టి ఈ కళలో లేని నిజరూపం చంద్రునికి నిజ కళ. ఆ కళతో కలుపుని ఈ 15 కళలు షోడశ కళలు అవుతాయని భావం. అమ్మవారికి చంద్ర అని పేరుంది. శ్రీ సూక్తంలో స్వస్తి చేసి మంగళం కోసలేంద్ర మహనీయ గుణాందే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం శ్రేయత్కాంతాయ కళ్యాణహేర్ఘ్నం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృపాయ అస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.